వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రసాభాసగా జీహెచ్ఎంసీ మీటింగ్, చర్చ లేకుండానే బడ్జెట్కు ఆమోదం. కేంద్రం వల్లే జీతాలు ఆలస్యమవుతున్నాయన్న మంత్రి, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హరీష్ హామీ. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాల కారణంతో 28వ వార్డు కౌన్సిలర్ రాజీనామా. ఐదేళ్ల తర్వాత అందుబాటులోకి 51 కొత్త ఆర్టీసీ బస్సులు, త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు తెస్తామన్న ఆర్టీసీ ఎండీ. కేంద్రంలో ఉంది మోడీ సర్కార్ కాదు, అంబానీ అదానీ సర్కార్. ప్రజల సొమ్ము వ్యాపారవేత్తల జేబులోకి వెళ్తుందన్న రాహుల్. ఇక డీటెయిల్స్ చూస్తే, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశం ప్రారంభంలోనే సమస్యలపై చర్చించాలని బీజేపీ కార్పొరేటర్లు పోడియంను ముట్టడించారు. సుమారు గంట సేపు పోడియం వద్ద ఆందోళన చేశారు. ఆందోళనను విరమించండి, చర్చిద్దామని మేయర్ గద్వాల విజయలక్ష్మి వారికి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో సస్పెండ్ చేస్తామని మేయర్ హెచ్చరించారు. పోడియం వద్ద ఆందోళన కొనసాగిస్తున్న బీజేపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసినట్లు మేయర్ ప్రకటించారు. ఎవరైనా ఓఎస్డీ అక్కడ ఆయన ఎవరు? దాని పైనుంచి మాట్లాడుతున్న ఆయన ఎవరు? బీఆర్ఎస్ రాయాలన్నా ఇదిగో కాదు బాబురావు, నేను చెప్తాను రాయాలి. ఏం రాయమంటారు? ఆడియో రావట్లేదు సార్. బీఆర్ఎస్ రాయాలన్నా ఇదిగో కాదు బాబురావు, నేను చెప్తాను రాయాలి. ఏం రాయమంటారు? ఎవరైనా ఓఎస్డీ అక్కడ ఆయన ఎవరు? తెలంగాణలో టీచర్ల జీతాల చెల్లింపులో ఆలస్యంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఆపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ వజ్రోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని హరీష్ రావు చెప్పారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలో ఉపాధ్యాయుల సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చారు. అన్నపూర్ణ అక్కడి నుంచి వస్తేనే తెలంగాణలో తినాలన్నారు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే, తెలంగాణ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. ఎంత పంట పండిందంటే, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, పోయిన సంవత్సరం 2,49 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండింది. ఎక్కడ 68 లక్షలు, ఎక్కడ 2,49 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు. వడ్డీరే పండుతాయా? వడ్లు మంత్రం వేస్తే పండుతాయా? మాయ చేస్తే పండుతాయా? రైతుల కోసం రైతు ఆత్మహత్యలు పోవాలి, రైతులు బాగుండాలని చెప్పి ప్రభుత్వం ఇలా ఉచిత కరెంట్ ఇవ్వడం, చెరువులు బాగా చేయడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించడం, ఉచిత కోట్ల రూపాయలతో ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే పట్టీలు లేని కేజ్వీల్ వాహనాలతో రోడ్లను నాశనం చేయడం సరికాదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆ వాహనాలను నడుపుతున్న యజమానులకు అవగాహన కల్పించాలని పోలీస్ సిబ్బందికి మంత్రి సూచించారు. నిజామాబాద్ జిల్లా భీంకల్ మండలంలో నూతన బీటీ రోడ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గ్రామస్తులంతా సమావేశమై రోడ్లపై కేజ్వీల్ వాహనాలను పట్టీలు లేకుండా నడపమని తీర్మానాలు చేసి తీర్మానం కాపీని మండల తహసీల్దార్కు అందజేయాలని మంత్రి సూచించారు. గ్రామాలు తీర్మానం చేసే బీటీ రోడ్ల పనులను ప్రారంభించొద్దని అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. మూర్తి కట్టి ఆ ఊళ్ళో తిరుమల వరకు కేజీలు అయిపోయినా చాలా చెప్తున్నాం. కేజీలు అయిపోయినా చాలా చెప్తున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఎన్నికలలో అధికార నాయకుల మధ్యలో విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీ విభేదాల కారణంగా సిరిసిల్ల మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. పార్టీలో ఎప్పటి నుంచో తనను అవమానిస్తున్నారని, అయినా కేటీఆర్ పై అభిమానంతో పార్టీలో ఉన్నానని, రామన్న క్షమించు అని రోధిస్తూ పత్తిపాక పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాకపోగా ఒక వ్యక్తి మీ పొద్దుగడిచిన ఫోన్ చేస్తే 11:30కు ఒక వ్యక్తిని పంపించి 20 మందికి ఇచ్చిన పైసలు, ఒక గంట తర్వాత వాళ్ళకి 20 మందికి ఇచ్చి, దాని తర్వాత వత్త 2 గంటల దాకా రాలేదు, 3 గంటలకు వచ్చి దారలక్ష్మి నేనే ఇస్తాను చెప్పి వస్తున్నాడు. సరే అన్న నాకు అవే లేదు, ప్రజలకు పైసలు ఎంత అయిపోయి అందరికి ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇదని చెప్పిన. ఆ చెప్పిన తర్వాత స్కూల్ ఇచ్చిండు. ఇది అంత లెక్క మంచి లేదు, అంత గలుతుంది. నేను అక్కడ కంప్యూటర్ చూసుకున్న ఆఫీస్ కాడ పంపని చెప్పిండు. నేను ఒకటే అడిగిన, లచ్చన్న నన్ను నమ్మలేదు సరే, ఇన్ఛార్జ్ కూడా నమ్మచ్చు కదా, ఇన్ఛార్జ్ నమ్మలేదు సరే, మొన్న వంచచ్చు అంటే నేను ఇక్కడ వంచా, నా ఇష్టము, నా పైసలు ఇచ్చి నేను కష్టం తీసుకున్న పైసలు ఊరికే ఓడగొట్టుకొని పోతుందని చెప్పాను. అందుకే నాకు అవమానం జరిగిందనే ఈ రోజు బాధపడకుండా నేను ప్రెస్ మీట్ చేసి త్వరలోనే హైదరాబాద్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ట్యాంక్ బండ్ పై ఆర్టీసీకి చెందిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ చరిత్రలో పెద్ద ఎత్తున బస్సులు కొనుగోలు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. సమిష్టి కృషితో ఆర్టీసీ అద్భుతంగా ముందుకెళ్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సహకారంతో రాష్ట్రంలో భారీగా బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఏటా బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ కేటాయిస్తున్నారని, ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది కృషి వల్లే ప్రతి నెలా నష్టాలు తగ్గుతున్నాయన్నారు. డీజిల్ ధరలు పెరిగినా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని, సిబ్బందికి పెండింగ్ లో ఉన్న 5 డిఏలు ఇచ్చినట్లు వివరించారు. ప్రజలు కూడా ఈ యొక్క చాలా ఎదురు చూస్తున్నారు ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ కోసం. డెఫినెట్లీ వచ్చే రోజు మన సిటీలో డబుల్ డెక్కర్ కూడా రాబోతున్నాం. అదేవిధంగా మనము తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇప్పుడున్న డీజిల్ బస్సెస్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ గా కన్వర్ట్ చేయడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది. రిట్రోఫిట్మెంట్ కిట్స్ ద్వారా మనము ఈ ఒక ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. వచ్చే 5 years లో మొత్తం టీఎస్ఆర్టీసీని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా పరివర్తన చేయడానికి కూడా యాజమాన్యం కృషి చేయడం జరుగుతుంది. మన చైర్మన్ గారు రోజు ఇది రివ్యూ చేయడం జరుగుతుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి. ఐ థింక్ వచ్చే రోజు ఫస్ట్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను ఒక్కరోజు ఈడీ విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ నెల 26న చెంచల్గూడ జైల్లో ఈడీ అధికారులు నందకుమార్ ను విచారించనున్నారు. కేసుకు సంబంధించి నందకుమార్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ ను నమోదు చేయనున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రోహిత్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించిన ఈడీ ఆయన బ్యాంకు లావాదేవీలతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలించింది. ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని రోహిత్ రెడ్డిని ఆదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీ విచారణను జరుపుతోంది. బీఆర్ఎస్ పార్టీ చెప్పేవాడిని పచ్చి అబద్దాలేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. మహోన్నతమైన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ జన్మదినం సందర్భంగా కేంద్రం రైతు దినోత్సవం జరపాలని నిర్ణయిస్తే దానికి భిన్నంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో రైతులు తప్ప అందరూ ఉన్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు గతంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఇప్పుడు ఏందో ఆయన తెలియదు నాకు, కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర మంత్రి కూడా కేటీఆర్ గారు వారి పార్టీ నాయకులకు పిలిపించిండు నిన్నంతా ధర్నాలు చేయమని చెప్పి. రోడ్ల మీద పడి ధర్నాలు చేసినారు నిన్నందరూ కూడా టిఆర్ఎస్ నాయకులు. రైతులు ఎవరు లేరు దాంట్లో. రైతుల యొక్క బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని నిరసనగా రైతులు
రైతులు ధర్నా చేయాలని పిలిపించాడు. దాంట్లో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అది వేరే విషయం. కానీ నిన్న మొన్న ఆయన ఏ అంశం కోసం అయితే ధర్నా చేసినాడో, ఏ అంశం కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేయాలని నిర్ణయించిందో ఆ విషయంలో ఎంత దుర్మార్గంగా అంటే బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తుంది. మొన్న చెప్పింది, అవతల మొన్న చెప్పింది, కేటీఆర్ గారు ట్వీట్ చేస్తుంటాడు, బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. నేను గుర్తు చేస్తున్నా, నిన్న వాస్తవానికి ఆయన అది గుర్తు కూడా చేయలేదు, గుర్తు కూడా లేదు ఆయనకు. నిన్న భారత ప్రభుత్వం గతంలో చాలా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ఎంత, బస్వాపురం భూ నిర్వాసితులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంత అని సీఎం కేసీఆర్ ను ఎంపీ వెంకటరెడ్డి ప్రశ్నించారు. సీఎం మంచి మనసుతో ఆలోచించి బస్వాపూర్ నిర్వాసితులకు 350 కోట్లు వెంటనే చెల్లించాలి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు భూ బాధితుల సమస్యలను పరిష్కరించడం కోసం ఎంపీ వెంకటరెడ్డి బాధితులకు భరోసా కల్పించేందుకు బస్వాపురం ప్రాజెక్టు దగ్గర రిలే నిరాహార దీక్ష పాల్గొన్నారు. లారీలను బంద్ చేసిన బస్వాపూర్ పనులే బంద్ అయినా కదా, ఎక్కడ పోతున్నాయి అంటే హైదరాబాద్ పోతున్నాయి. ఏంటి అంటే ఎమ్మెల్యే రోజు 50 లక్షలు ఇవ్వాలి, మినిస్టర్ కు 50. మళ్ళీ ఎప్పుడు ఎస్ఐకి చెప్పిన ఒక్క లారీ తగలబడ్డామని చెప్పి ఆ ఊరోళ్ళకి చెప్తే 20 రోజులకి మొత్తం బంద్ అయ్యలేదు లారీ. అసలే పరకాడ నీళ్లు లేవు, కాలువలు లేవు, బోరేసా నీళ్లు పడతలేవు, ఇసుక తీస్తే మొత్తం పోతాయి. వాళ్ళేమో ఆ దందాలో పడ్డారు. అందుకని వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, మీ అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను మొన్న 3-4 రోజుల కింద నేను ఏదైతే ఫోన్ లో మాట్లాడి చెప్పిన టైంకే వచ్చిన కలెక్టర్ గారు కూడా నాకు 3 రోజులు టైం ఇచ్చారు. ఈ లోటు చీఫ్ సెక్రటరీతో వాళ్ళతో మాట్లాడుకుంటా మంగళవారం వచ్చేసరికి అన్ని మొత్తం కూడా పరిష్కారం చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది. రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని గడిల శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్ మద్దతు రైతులకా లేక కాంట్రాక్టర్లకా అని శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ యువరాజు ధర్నాకు పిలుపు ఇవ్వగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు ఏ సమస్యపైన ధర్నా చేయాలో తెలియని అయోమయంలో పడ్డారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి రైతుల పక్షాన ధర్నాలు చేసే నైతిక హక్కు లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పంటలు వేసే అవకాశం లేనప్పుడు వాళ్ళ రోజు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం అది. మీరేమో ఆ కళ్ళాల పేర్లతోటి, ఊర్ల సీసీ రోడ్ల పేర్లతోటి కాంట్రాక్టర్ల జేబులు నింపుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం నుండి రాజ్ భవన్ వరకు పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. రాష్ట్రపతి కాన్వాయ్ కు రూట్ మ్యాప్ తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నారు. కంటోన్మెంట్ ఆర్మీ సిబ్బంది పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రాష్ట్రపతి భద్రతా సిబ్బంది రూట్ మ్యాప్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు 3 పర్యాయాలు రాష్ట్రపతి నిలయం నుండి రాజ్ భవన్ వరకు కాన్వాయ్ లో రిహార్సల్స్ నిర్వహించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి ప్రత్యేక పూజలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రాష్ట్రపతి బయలుదేరనున్నారు. భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా యాదాద్రిలో హెలీప్యాడ్ ప్రాంగణాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు పరిశీలించారు.
ఆదిలాబాద్ అభివృద్ధి తన ప్రధాన కర్తవ్యమన్నారు బీజేపీ యువనేత కద్ది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ ప్రజలు ఆదివాసీల బాగు కోసం పాటుపడతారని తెలిపారు. జిల్లా ప్రజలకు జోగురామన్న నుంచి విముక్తి పలకడమే లక్ష్యమన్నారు. పేదల సమస్యలను పట్టించుకోకుండా 14 ఏండ్ల నుంచి కుంభకర్ణ నిద్రపోతున్నాడని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మంత్రి జోగు రామన్న వైఫల్యాలను ఎండగట్టాడు ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆదిలాబాద్ అభివృద్ధి శూన్యమని ఫైర్ అయ్యారు. ఏళ్లుగా పరిపాలన చేస్తున్న ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇన్నేళ్ల పాలనలో అవినీతికి తప్ప అభివృద్ధి లేదని తేల్చి చెప్పారు. చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని కంది సవాల్ విసిరారు. ఆదిలాబాద్ ప్రజలు ఆదివాసీ బిడ్డల కోసమే అమెరికా నుంచి వచ్చానని చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ ప్రజలు హక్కున చేర్చుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అటు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. తన వారిని తప్ప పేదలను ఏనాడు జోగు రామన్న పట్టించుకోలేదన్నారు. నేను బాధ్యత తీసుకుంటా. అమెరికా తిరిగి, యూరప్ తిరిగి, జపాన్ తిరిగి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా కంపెనీల ఓనర్లని బ్రతిమాలైన ఆదిలాబాద్ కోసం, ఆదిలాబాద్ లో సెమీ కండక్టర్ల పరిశ్రమ గాని, టీవీలు తయారు చేసే పరిశ్రమ గాని, ఫోన్లు తయారు చేసే పరిశ్రమ గాని తీసుకురావడానికి నేను బాధ్యత తీసుకుంటా. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చేతనైతే లేదు కదా జోగురామన్న గారు. కనీసం ఇట్లాంటి పరిశ్రమలు వస్తే మన ఆదిలాబాద్ పిల్లలకి వందలాది మంది, వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది. ఎంతసేపు మీ తండ్రి కొడుకులకు దోసుకోవడం, దాసుకోవడం, ఈ రెండే తెలుసు, మిగతా ఏమీ తెలియదు మీకు. భూ కబ్జాలకు, అవినీతి దందాలకు జోగు రామన్న తెరలేపాడని మండిపడ్డారు కంది శ్రీనివాసరెడ్డి. పేదల సమస్యలను పట్టించుకోకుండా 14 ఏళ్ల నుంచి కుంభకర్ణ నిద్రపోతున్నాడని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. జోగు రామన్నకు ఆదిలాబాద్ ప్రజలు భూభకాసుర రత్న బిరుదు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జోగు రామన్న అనగానే వేలాది ఎకరాల భూములు కొంటున్నాడు జోగు రామన్న అండ్ కంపెనీ. వేలాది ఎకరాల భూములు కొంటున్నాడు. ఈ వేలాది ఎకరాల భూములకు ఎక్కడి నుంచి పైసలు వచ్చినాయి? అనేక సర్వే నంబర్లలో జోగు రామన్న గారు ఆయన బినామీల్ని పెట్టి, చౌకగా బినామీల్ని పెట్టి కబ్జాలకు పాల్పడుతున్నాడు. వాళ్ళని నచ్చకపోతే వాళ్ళ జోగు రామన్నకు అడ్డు వచ్చిన మనుషుల మీద పోలీసుల చేత అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నియోజకవర్గంలో దాదాపు 60 మందికి పైగా అమాయక ప్రజల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జోగు రామన్నది. జోగు రామన్న గారు మీ భూదాహం తీరలేదా? ఇక రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంపై జోగు రామన్న కన్ను పడిందని దుయ్యబట్టారు కంది శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం జోగు రామన్న మహారాష్ట్రలో పర్యటించడం లేదని, అక్కడ ఎంత భూమి ఉంది అనే అంశాలపై జోగు రామన్న తిరుగుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అక్కడ భూములను కబ్జా చేసేందుకే సర్వేలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర తిరుగుతున్నాడు ఆయన. మహారాష్ట్రలా బీఆర్ఎస్ ని పటిష్టత కోసం తిరుగుతలేడు. మహారాష్ట్రలా ఏడేడ భూములు కొట్టేయాలా, ఏడేడ భూములున్నాయి ఆ సర్వే చేసుకుంటేందుకు తిరుగుతున్నాడు ఆయన. ఇదే కొట్టేసిండ్రా, ఏది వదులుతలేరు అన్నట్టు జోగు రామన్న గారు. మీరు భూములు వదులుతలేరు, జాగాలు వదులుతలేరు, నష్టపరిహారాలు వదులుతలేరు.
కమిషన్లు వదులుతలేరు. రోడ్లు వేసేయాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, ప్రాజెక్టులు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, నాలాలు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా. సాధారణంగా ఒక అవినీతి ప్రజాప్రతినిధిని మిస్టర్ 10% అంటారు, కానీ జోగరామన్న గారు మిస్టర్ 40% అట. మిస్టర్ 40% అంటే ఏ అభివృద్ధి పని చేయాలన్నా జోగురామన్న గారికి 40% కమిషన్ ఇవ్వాలన్నట. కమిషన్ కు మారు పేరుగా మారాడని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టు కూడా వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో 40% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. చివరికి నష్టపరిహారం అందజేసే విషయంలో కూడా జోగురామన్న కమిషన్ వదలడం లేదని ఫైర్ అయ్యారు సీనన్న. జోగురామన్న కమిషన్లు తీసుకోకుంటే బహిరంగ చర్చకు రావాలని, తాను కూడా డేటాతో వస్తానని సవాల్ విసిరారు. జిల్లాను ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశారో చెప్పాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. జోగురామన్నకు ఆయన కుమారుడికి దోచుకోవడం దాచుకోవడం తప్ప మరో ధ్యాస లేదని ఆయన ఆరోపించారు. ఆ పైసల్ని మీరే కొట్టేసిండ్రా, ఏది వదులుతలేరు అన్నట్టు జోగురామన్న గారు. మీరు భూములు వదులుతలేరు, జాగాలు వదులుతలేరు, నష్టపరిహారాలు వదులుతలేరు, కమిషన్లు వదులుతలేరు. రోడ్లు వేసేయాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, ప్రాజెక్టులు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, నాలాలు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా. సాధారణంగా ఒక అవినీతి ప్రజాప్రతినిధిని మిస్టర్ 10% అంటారు, కానీ జోగరామన్న గారు మిస్టర్ 40% అట. మిస్టర్ 40% అంటే ఏ అభివృద్ధి పని చేయాలన్నా జోగురామన్న గారికి 40% కమిషన్ ఇవ్వాలన్నట. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ కాంట్రాక్టర్లే చెప్తున్న మాట జోగురామన్న గారు. మళ్ళా మీ కాంట్రాక్టర్లే అంటున్నారు జోగురామన్న గారు ఏ పని చేయాలన్నా 40% కమిషన్ తీసుకుంటారని. నిజమేనా జోగురామన్న గారు? అయితే దేంట్ల కమిషన్ మీరు తీసుకోకపోతే మీరు బహిరంగ చర్చకు రండి, మేము కూడా డేటాతో వస్తాం. ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిండ్రు, ఏ అభివృద్ధి పనులు చేసిండ్రని శ్వేతపత్రం రిలీజ్ చేయండి, శ్వేతపత్రం విడుదల చేయండి, ఆదిలాబాద్ ప్రజల ముందు ఉంచండి. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసిండ్రా లేదంటే వేలాది కోట్లు కొట్టేసిండ్రా మీరు? జోగురామన్న గారు అండ్ కో ఆలీబాబా అరడజన్ దొంగలు ఆదిలాబాద్ మీద దొంగలు పడ్డారు. ఇన్నేళ్లుగా చేసిన జోగురామన్న అవినీతిని బయటకు తీసుకొస్తామని కంది శ్రీనివాసరెడ్డి వివరిస్తుండటంతో ఆదిలాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతిని ప్రశ్నించే నాయకుడు వచ్చాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీనన్న లాంటి నాయకుడు కావాలని ఆదిలాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జరిగిన సెస్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద బహిరంగంగానే బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేశారు. ఓటుకు 500 రూపాయల చొప్పున ఓటర్లకు బీఆర్ఎస్ నాయకులు పంచారు. తమ గుర్తుకు ఓటు వేయాలంటూ అధికార పార్టీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో వారి తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో దేశంలో ఎక్కడా లేని విధంగా దేహదారుఢ్య పరీక్షలను తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తోందని బీఎస్సీ నాయకులు ఫైర్ అయ్యారు. దేహదారుఢ్య పరీక్షల నిబంధనలను వ్యతిరేకిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్ లో బీఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా లాంగ్ జంప్ ను 4 మీటర్లతో కొలతలో మాన్యువల్ గా కొలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు న్యాయం కోసం వెళితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని బీఎస్పీ నాయకులు మండిపడ్డారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎవరైతే అభ్యర్థులని ఈ రోజు ఉద్యోగాల నియామకాలకు తీసుకోదలుచుకుందో ఆ అభ్యర్థుల పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా దేశంలో ఎక్కడా లేనటువంటి నిబంధనలను అర్హత పరీక్షలలో దేహదాఢ్య పరీక్షల్లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇంతకు ముందు ఎక్కడ కూడా 3.5 నుంచి 3.5 మీటర్ల ఎత్తు మాత్రమే 3.8 మీటర్ల లాంగ్ జంప్ ను మాత్రమే మనం ప్రాతిపదిక తీసుకుంటే ఈ రోజు తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో లాంగ్ జంప్ ని మరి 4 మీటర్లో తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు కార్మిక సంఘం తెలిపింది. ఈ మహాసభలకు కేరళ సీఎం విజయన్ హాజరు కానున్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా పేర్కొన్నారు. ఈ నెల 29న ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ జరుగుతుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతు కూలీల సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సాయిబాబా స్పష్టం చేశారు.
కార్మికులకి, రైతాంగానికి, పేదలకి వ్యతిరేకంగా కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. ఇది కార్పొరేట్లు మతోన్మాదుల ప్రభుత్వంగా ఉండి దేశంలో ప్రజల మధ్య ఐక్యతకి చిచ్చు పెడుతుంది. గడిచిన 8 ఏళ్ల కాలంలో ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకం ఉంటే అత్యధిక మంది సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం. ఈ ప్రయోజనాలు బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పన్నుల విధానం కార్పొరేట్ పన్నులు తగ్గించింది. అలాగనే ప్రభుత్వ రంగ బ్యాంకులకి లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నటువంటి బడా పెట్టుబడిదారులకి 10 లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసింది. అలాగనే ఇవాళ అన్ని రంగాల పేద ప్రజల సంక్షేమ మోడీ ప్రభుత్వం లక్ష్యమని బీజేపీ నాయకులు రవి అన్నారు. మోడీ పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడంతో నల్గొండ జిల్లా నకిరేకల్లో బీజేపీ నేతలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకున్న ప్రధాని మోడీ ఇప్పుడు కూడా పేద ప్రజలందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని రవి అన్నారు. కూడా మళ్ళీ మనిషికి ఒక 5 కేజీల చొప్పున ఈరోజు ఉచిత రేషన్ బియ్యాన్ని దేశమంతా కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు శ్రీకారం చుట్టింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకొక సంవత్సరం దాన్ని పొడిగించడం భారతదేశ ప్రజలందరూ, పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇదంతా కూడా హర్షించదగ్గ విషయం. వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేటువంటి విషయం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేషన్ గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన విద్యార్థుల కోసం గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సర్కార్ను కోరారు. ఏవైతే సేవాలాల్ సేన చేపట్టినటువంటి ఉద్యమంలో భాగంగా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు మరి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క జయంతిని ప్రభుత్వము ఇమ్మీడియట్లీగా సెలవు దినంగా ప్రకటించాలి. అదే విధంగా కాకుండా మరి సెలవు దినంగా ప్రకటించి మరి ఉమ్మడి జిల్లాలో ఏదైతే 10 లక్షల చొప్పున జిల్లాకు 10 లక్షల చొప్పున మీరే ఏదైతే డబ్బుని మంజూరు చేశారో అదే రకంగా 33 జిల్లాల్లో జిల్లాకు 10 లక్షల చొప్పున మరి అమౌంట్ ని మీరు ఇమ్మీడియట్ గా మంజూరు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఇది ఒక సేవాలాల్ సేన యొక్క మరొక డిమాండ్ ఎస్సీ కమిషన్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మిత్రులకు మరి మంత్రి ఉంటాడు. మరి ఇటేమో మెదక్ జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో సిఎస్ఐ చర్చ్ ను అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఉదయం ఆరాధనలో సిఎస్ఐ చర్చి డాక్టర్ రెవరెండ్ బిషప్ సాల్మాన్ రాజ్ పాల్గొనున్నారు. చర్చికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని వారు సూచించారు. మాస్క్ తప్పనిసరి అని, మాస్క్ లేకుంటే అనుమతి లేదన్నారు. సిఎస్ఐ మెదక్ మహాదేవాలయంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. రేపటి జరిగే క్రిస్మస్ పండుగ ఆరాధనలో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. మరి ఆ భక్తుల కొరకు వారు ఇక్కడ ఉండడానికి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసుతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ముఖ్యమైన గమనిక ఏంటంటే కోవిడ్ పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు విషయంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనుమతులు లేకుండా పనులు కొనసాగించారంటూ ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి 920 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇంజనీర్లతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమావేశమయ్యారు. ట్రైబ్యునల్ తీర్పులోని అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, వచ్చిన అభ్యంతరాలపై సమావేశంలో చర్చించారు. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులతో చర్చించాలని ఇంజనీర్లను రజత్ కుమార్ ఆదేశించారు. ట్రైబ్యునల్ తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వాదనలు సరిగ్గా వినిపించలేదని ఇంజనీర్లపై ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. న్యాయవాదులతో సమావేశం తర్వాత అన్ని అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదించాలని, సీఎం నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ అమలు చేయనున్నారు.
కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ నగర్ తన నివాసం నుంచి ప్రారంభమైన కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానం వద్ద కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసు అధికారుల గౌరవ వందనం అనంతరం కైకాల పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. కైకాల సత్యనారాయణకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. నా పేరు సాయి తేజ్ అండి. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ని. కాకినాడ నుంచి వచ్చాను. ఇక్కడ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉంటాను. నేను కైకాల సత్యనారాయణ గారితో అనుబంధం మరపులేని అనుబంధం అది అనుకోకుండా ఈవి సత్యనారాయణ గారు ఆదిబాబా అనే సినిమా తీస్తున్నారు విశాఖలో పోలీస్ స్టేషన్ లో. దీంట్లో ఆ పోలీస్ స్టేషన్ తీసినప్పుడు ఒకతను వచ్చి ఈవి సత్యనారాయణ అసభాను నాకు వేషం ఇవ్వండి అని ప్రశ్న చేశారు. నాతో కోపం వచ్చి మధుర రాజా గారితో చెప్పించి ఒక డైలాగ్ గ్రాంధికంలో రాయించి ఆయనకి చెప్పమని చెప్పారు. అతను చెప్పలేకపోయాడు. నేను అతను కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్ కాదని, అది అంబానీ అదానీల సర్కార్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ వ్యాపారవేత్తల జేబులోనే కేంద్ర ప్రభుత్వం ఉందని, వారి కనుసన్నల్లోనే దేశ పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. शुरुआत में कहा कि हमारे दोस्त हैं मगर हमारी बात टीवी पे कभी नहीं दिखाते हैं, और वो तो तब भी ठीक है, तो ठीक है हमारी बात नहीं उठाए तो ठीक है, कोई प्रॉब्लम नहीं है, मगर ये एक और काम करते हैं, इनकी गलती नहीं है। देखिए ये जो यहाँ खड़े हैं इनसे गुस्सा मत होइए, इनकी गलती नहीं है। देखिए मुस्कुरा रहे हैं, ये जान पे लगाम लगी हुई है, पीछे से लगाम लगी हुई है, मगर इनके जो चैनल है ये भी नफरत फैलाने का काम करते हैं। 24 घंटा हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम हिंदू मुस्लिम, ये सच्चाई नहीं है भाइयों बहनों। मैं चला కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు ఢిల్లీలో ప్రవేశించింది. రాహుల్ యాత్రకు ప్రతి చోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో రాహుల్ వెంట పలువురు ప్రముఖులు నడుస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న యాత్రలో ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పాల్గొని వెంట నడిచారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జోడో యాత్రలో పాల్గొనవద్దని చాలా మంది చెప్పినా దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపానని అన్నారు. Party alliances don't matter. Anytime there is a slight jam in our constitutional right, we'll be there out in the street. Nam constitution ku vandalum naan theruvil vandu nirpe. భారత్ జోడో యాత్రపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. భారత్ జోడో యాత్రతో కాషాయ పార్టీ భయపడుతోందన్నారు. భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు కోవిడ్ ను సాకుగా చూపుతోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కోవిడ్ ముప్పు మాట్లాడుతూ ఎక్కడా కోవిడ్ లేదని, ఎవరికీ ఏం జరగదన్నారు. ప్రధానమంత్రి మోదీ మాస్క్ ధరించడం లేదని విమర్శించారు. ప్రజల్లో భయాన్ని సృష్టించడానికి యాత్రను విచ్ఛిన్నం చేసేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. कोई भी हो विचार किसी के भी हो सकते हैं अलग अलग, लेकिन देश के लिए हम सब लोग एक हैं और राहुल जी के साथ है, ऐसा उन्होंने यहाँ पर अपना विचार रखा। सही है ना? तो मैं पूछ रहा हूँ ये सही है क्या नहीं? तो उन्होंने कहा ठीक है। तो ये वहाँ से आए हैं भारत जोड़ो यात्रा में भाग लेने के लिए, और ये अभी आगे कश्मीर तक चलने वाली है। एक दिन का भी समय नहीं था कि यहाँ पर भाषण होगा, 4 बातें कहेंगे, ऐसा कोई अंदाजा नहीं था। लेकिन जब ये बात सुबह शुरू हो गई तो आज ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.